ఏం పని చేస్తారు? రై మా వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? 4 ఎకరాలు వేసినాం. రైతు బంధు పడదా పల్లె ఇంతవరకు? ఇంతవరకు పల్లె. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్కసారి కూడా పడలేదా? ఒక్కసారి పడ్డది అంతే. ఆ, ఉమ్. ఆ. ఉమ్. ఇప్పుడు ఎట్లుంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన? పరిపాలన గట్లే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంటే బాగా అనిపిస్తుంది. ఇంకా ఏం చేసిండని టీఆర్ఎస్ ప్రభుత్వం? టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని రైతులను మంచిగా చేసిండు. రైతు బంధు వాడే, రైతు బీమా వాడే, అన్నీ పడ్డాయి కదా. రైతులకు బాగుండదు. ఈడు రైతులను పట్టించుకుంటలేడు. ఉమ్. అంటే ఇప్పుడు వస్తలేదు, ఇప్పుడు రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ అయితే లేదు, ఉమ్. ఏం అయితే లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో? రుణమాఫీ అందరికీ కాలే, ఎవరికో ఒకరికి అయింది, అందరికి కాలే ఇంకా రుణమాఫీ కూడా. ఆ. ఉమ్. ఇప్పుడు తెలంగాణ బాగుండాలంటే ఏ నాయకుడు రావాలి? తెలంగాణ బాగుండాలంటే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంత మంచి పనులు చేసిందా? అవు ఇప్పుడు గ్యారెంటీలు అన్నీ అమలు అయినాయి కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏది అమలు కాగలే అన్నీ అమలు అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అని చెప్పిండు, ఒక్క గ్యారెంటీ అయినా అమలైందా? ఇక ఉచిత బస్సు అని పెట్టిండు, ఇక కరెంటు ఫ్రీ అవుతుంది ఇక ఇండ్లల్లో. అంతే. ఇక ఇప్పుడు తెలంగాణ రాకముందు రైతుల కోసం ఎట్లుండే? రైతులకు తెలంగాణ రాకముందుకు చాలా ఇబ్బంది ఉండే. వాటర్ లేకుండే, డ్యాములు లేకుండే, ఇప్పుడు కరెంట్ ఉండే, అన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలే రైతులకు బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ప్రతాప్ రెడ్డి నిలబడితే గెలిపిస్తారా? నిలబడతా అంటే మనం ఒక్కళ్ళు చెప్తేనా, రైతులు అంతా అవగాహన అందరికి ఉంటే అది అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన అంతా ఇప్పుడు ఏం లేదు. వాడు ఒక్కటే అమలు కూడా కాకపోయా, ఇక ఏం పరిపాలన ఉన్నది. వాడు ఇంకొక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే దిగిపోయే టైంకి వచ్చే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడేదా? రైతు రైతు బంధు పడ్డది, రైతు బీమా పడ్డది, అన్నీ ఓకే అయినాయి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఏ విధంగా సహాయపడేది మీకు? మాకు పెట్టుబడి సాయం మంచిగా అయ్యేది రైతులకు. ఒడ్లకైనా, మన విత్తనాలకైనా, ట్రాక్టర్కైనా, దానికైనా, కూలీలకైనా మనకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తారా రేవంత్ రెడ్డిని? రేవంత్ రేవంత్ రెడ్డి ఇంకేడొస్తాడు ఇంకా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటట్టున్నది. మళ్ళీ నేనే గెలుస్తా అంటానుగా 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే పరిపాలన కరెక్ట్ ఉంటే గెలుస్తాడు. పరిపాలన కరెక్ట్ లేదా, రైతులను మొత్తమే పట్టించుకోడా. ఒక్క ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటాడు, మస్తు అంటాడు, అంటే మాత్రం జనాలు వేసేటోళ్ళు ఉండరా? మరి మరి ఇంత మంచి పనులు చేసిన కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టిరు మరి? కేసీఆర్ అంటే ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఊకొస్తుందని ఏదో చూద్దామని చూస్తే వీడు ఇంకా పెద్ద దొంగ అయిండు. రేవంత్ రెడ్డి అంటే ఏం దోచుకుంటారని దొంగ అంటున్నారు మీరు? దొంగ అంటే ఇప్పుడు ఏ పనులు కాకపోయా ఐడా అని ఒక్కొక్క ఇల్లు నీ మంచి మంచి ఇండ్లు కూడా కొట్టబడ్డాడు. ఇప్పుడు ఏం పని చేసిండు? పేదోళ్ళు ఎవడో ఆ కూలి చేసుకొని ఏదైనా చేసుకొని ఇల్లు కట్టుకున్నది అది కూలగొట్టే. మళ్ళీ అయితే కాంగ్రెస్ ని గెలిపిస్తారు మీరు? కాంగ్రెస్ ఏడొస్తుంది? టీఆర్ఎస్ అందరూ కాంగ్రెస్ నే గెలిపిస్తా అంటున్నారు. కాంగ్రెస్ అంటారు కానీ వేసేటోళ్ళు వేయొద్దా ఓట్లు? ఆడు పోయినాక టీఆర్ఎస్కే పడతా ఉంటాయి.